అమ్మో నా నడుము పోయిందిరా అబ్బోడా. ఓ నాయనో ఎంకన్న సామి. అమ్మో కాళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి అత్తయ్య. నాకు మాత్రం ఏమైనా మసాజ్ చేసినట్టుండదా అమ్మి? నాకు కూడా నొప్పులుగానే ఉండదు. నీ వయసుకి నీకు కోళ్ళు మాత్రమే నొప్పులుగా ఉంటాయి. నాకైతే ఒళ్ళంతా ఒకటే సరుపుతా ఉండదు. అంతా ఆ జగదాత్రి వల్లనే అత్తయ్య. అది కావాలని మనతో ఆడుకుంటుంది. అయినా మీరు ఇలా అర్థం లేకుండా ఆవేశపడుతూ ఉంటే మరి వాళ్ళు అలానే ఆడుకుంటారు. నువ్వు మా కష్టం చూసి అయ్యో అనకపోయినా, సానుభూతి చూపించకపోయినా పర్వాలేదు, కానీ ఇలా దెప్పి పొడవుకు యువరాజ్. అవునరా అబ్బోడా, ఆ రాధా నరిచి తప్పు చేసినవని మాకు కూడా తెలుసు. కానీ బయటపడేదానికి ఆహా అడ్డొస్తా ఉండదు. మీ కర్మ, ఎలా అయినా పోండి. యువరాజ్ ఎక్కడికి వెళ్తున్నావు? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాసేపు కాళ్ళు పట్టు యువరాజ్. ఏంటి నేనా? నువ్వే. ఏమైంది? నేను నీ మొగ్గుండి నిషి, నేను నీ కాళ్ళలా నొక్కుతాను. హస్బెండ్ అయితే ఏంటి యువరాజ్? నీ కాళ్ళు నొప్పుంటే నేను పడుతున్నాను కదా. అంటే అట్ట కాదమ్మీ, మొగుడు పెళ్ళానికి కాళ్ళు పడుతున్నాడంటే అందరూ ఏమనుకుంటారు చెప్పు? ఏమనుకుంటారు? వైఫ్ మీద ప్రేమ ఉంది అనుకుంటారు. ఏంటత్తయ్య అదేదో భార్య కాళ్ళు భర్త పట్టడం నేరం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇలాంటి జగదాత్ర అడుగుంటే కేదార్ ఇంతలా ఆలోచించేవాడు కాదు తెలుసా. తను తన భార్య సమానమే అని నమ్ముతాడు. దానికోసం ఏం చేసినా తక్కువగా ఫీల్ అవ్వడు. వెనక ముందు లేకుండా పెరిగినోళ్ళమ్మి, వాళ్ళకి పద్ధతులు ఏం తెలుస్తాయి చెప్పు? అయినా ఇప్పుడు ఏటికి గొడవ? నీకు కాళ్ళు నొప్పులుగా ఉండాయి అంతే కదా.